నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను మీ శశిరేఖ ఇక అప్డేట్స్ చూద్దాం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై వేటు కొనసాగనుంది అయితే సభలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఏకవచనంతో స్పీకర్ ఉద్దేశించి మాట్లాడటం సరికాదన్నారు నిబంధనల ప్రకారం ఏ సభ్యుడు కూడా బయట లేదా లోపల స్పీకర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు స్పీకర్ చర్యలు అధికారాలను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదన్నారు సభను నడవనివద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చినట్లుగా అనిపిస్తుందన్నారు సభ్యులందరి కోరిక మేరకు జగదీష్ రెడ్డికి ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు అయితే సభ మర్యాదలను ఉల్లంఘించలేదని జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు జగదీష్ రెడ్డి గారు అసహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అసహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడతాను అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి బైఠాయించారు గవర్నర్ ప్రసంగంలోకి తప్పులను మాత్రమే జగదీష్ రెడ్డి ఎత్తి చూపారన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం రైతుల సమస్యలపై మాట్లాడకూడదనే రాద్ధాంతం చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు అయితే అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు సభలో తాము తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ రేపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి అమలు కాని 6 గ్యారంటీల గురించి 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో 1 నిమిషం కూడా ఉండకూడదు బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు వాడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం అన్నీ చూసి వచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు
తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కాగా ఎమ్మెల్సీలు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం యాదవ్, బీఆర్ఎస్ నుంచి దాచు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా వీరందరూ ఏకగ్రీవమయ్యారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర నష్టం జరగనుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొల్లి, డీఎంకే నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, త్రిభాష అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహించిన తలపెట్టిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందిందని, తన పార్టీ అనుమతితో ఈ మీటింగ్కు హాజరు కానున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై మీటింగ్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటారన్నారు. పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈ రోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు, పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈ రోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం. కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలెంట్ గా ఉంటూ వస్తున్న బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని అన్నారు. వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ కామెంట్ చేశారు. ఇక తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలో పాత వాళ్లను వెంటనే బయటకు పంపాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు. సొంత పార్టీ సీనియర్ నేతలపై ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీజేపీ ఉంది అక్కడ తెలుసు, వాళ్ళకి ముస్లింస్ వాళ్ళకి తెలుసు మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి. కానీ హిందువులు ఏ విధంగా గ్రాండ్ గా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు హిందువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసును కోర్టు కొట్టివేసింది. ఓబులపురం మైనింగ్ పై గతంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణకు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎర్రబెల్లి దయాకర్, చిన్నరాజప్ప, దూలిపాల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆందోళనపై టీడీపీ నేతలపై నమోదైన చేసిన ప్రజాప్రతినిధి కోర్టు కొట్టివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా విచారణకు హాజరవుతున్న టీడీపీ నేతలకు కేసు కొట్టివేయడంతో ఊరట లభించింది. తన చుట్టూ ఉన్న కోటరీని జగన్ కొంపముంచిందా? ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విస్తృతంగా దీనిపై చర్చ జరగగా విజయసాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి కోటరీ అంశం తెరపైకి వచ్చింది. అయితే అధికారం కోల్పోయి దాదాపు 10 నెలలు కావస్తోంది. ఇప్పుడు కూడా అదే కోటరీ గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు సైతం ఆ కోటరీపైనే ఆరోపణలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి తాజాగా ఇదే ఆరోపణలు చేస్తూ జగన్ చుట్టూ ఉన్న కోటరీని తనను దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా దానిని దూరం పెట్టాలని ఆయన సూచించారు. అంటే అప్పుడు ఇప్పుడు అదే కోటరీ
జగన్ చుట్టూ ఉందనే విషయం స్పష్టమవుతోంది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా నెంబర్ 2 ఎవరు అని చర్చ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు వినిపించేవి. అటువంటి విజయసాయిరెడ్డి అదే కోటరీపై విమర్శలు చేయటం అప్పుడు ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక విజయసాయిరెడ్డి జగన్ వ్యాపారాలు చూస్తే సజ్జల ఆయన రాజకీయ వ్యవహారాలను నడిపించేవారన్న టాక్ ఉంది. సజ్జల ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి దిశానిర్దేశం చేసేవారు. ఆయన కుమారుడు సోషల్ మీడియాను నడిపించేవారు. వైఎస్ఆర్ జగన్ కేవీపీ ఎలాగో జగన్కు సజ్జల అలాగే. ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ వెన్నంటే ఉండేవారు. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నప్పుడు ఆయన వెంట ఉండి నడిపించేవారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లలో తన కుమారుడిపై కేసు నమోదవటం, అతన్ని అరెస్టు చేసి విడిచిపెట్టిన తర్వాత ఆయన పార్టీ వ్యవహారాల్లో కొంతకాలం దూరంగా ఉన్నారు. అంతకుముందు జగన్ కోటరీలో చెవిరెడ్డి ఒకరనే పేరు ఉండేది. ఇక జగన్ కోటరీలో వైవి సుబ్బారెడ్డి పేరు కూడా వినిపించేది. జగన్కు ఆయన స్వయాన బంధువు. టీటీడీ చైర్మన్ పదవితో పాటు రాజ్యసభ స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీరంతా జగన్ చుట్టూ ఉండి రాజకీయాలు నడిపిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ కోటరీ వల్లే జగన్ నష్టపోయారని విజయసాయిరెడ్డి చెప్పారు. అదే విషయాన్ని గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజీనామా సమయంలో చెప్పారు. బాలినేని కూడా జగన్కు అత్యంత సన్నిహితుడు, వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉండేవారనే కోటరీపై ఆరోపణలు చేయడం, అసలు ఎవరా కోటరీ, వారిని జగన్ ఇకపై దూరం పెడతారా అని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతుంది. అయితే నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలో ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అయితే కోటరీ అనేది అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపించేదే అన్నారు. కోటరీలో ఉండి వచ్చిన వ్యక్తులే కోటరీ గురించి మాట్లాడటం భావ్యం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో మృతి చెందిన మిగతా 7 మంది మృతులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ప్రయత్నిస్తోంది. అన్ని ఉపాయాలను, సాంకేతిక నిపుణులను, దేశ అత్యున్నత రెస్క్యూ బృందాల సలహాలు, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి హైడ్రా తదితర 12 బృందాలతో నిరంతరాయంగా గత 20 రోజులుగా వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోబో యంత్రాల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు గత 3 రోజులుగా రోబో నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. పెట్టి సహాయక చర్యలు వేగవంతం చేసేలా బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత 2 రోబో నిపుణులతో రోబో యంత్రం లోకో ట్రైన్ ద్వారా రెస్క్యూ బృందాలతో సొరంగంలోకి వెళ్లింది. కానీ ఆ రోబో యంత్రానికి సైతం సాంకేతిక లోపాలు ఎదురవుతున్న నేపథ్యంలో 24 గంటలు గడిచినా కూడా ఆ రోబో యంత్రం పనితనం మొదలు కాలేదు. దీనిని బట్టి చూస్తే ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ఎంత ప్రమాదభరితమో అర్థమవుతోంది.
తెలంగాణలో నల్గొండ జిల్లా రాజకీయం కీలకంగా మారబోతోంది. ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చేరిన వారే కాగా ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మరో 4 అభ్యర్థులకు నల్గొండ జిల్లా నుంచే అవకాశం రావడంతో రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరు. ఓ మాజీ మంత్రి తమ అనుచరులకు ఎమ్మెల్సీలుగా పదవులు కట్టబెట్టేందుకు పావులు కదిపారట. తెలంగాణ పాలిటిక్స్ కీ రోల్ ప్లే చేస్తున్న నల్గొండ రాజకీయంపై స్పెషల్ ఫోకస్. తెలంగాణలో నల్గొండ జిల్లా రాజకీయం కీలకంగా మారబోతోంది. ఉమ్మడి నల్గొండలో 12 స్థానాలలో 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే కాగా ఇప్పటికే ఆ ప్రాంతం నుండి 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మరో 4 అభ్యర్థులకు నల్గొండ జిల్లా నుంచే అవకాశం రావడంతో రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరు, ఓ మాజీ మంత్రి తమ అనుచరులకు ఎమ్మెల్సీలుగా పదవులు కట్టబెట్టేందుకు పావులు కదిపారట. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్లు ఖరారైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ కుమార్ 4 కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం. వీరంతా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించిన కీలక నేతలే కావడం మరో విశేషం. పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్న ఈ 4 ఎమ్మెల్సీలను అదృష్టం వరించడం వెనుక మరో రాజకీయ కోణం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి పట్టున్న నల్గొండ జిల్లాలో తమ అనుచరుల రాజకీయ భవిష్యత్తు కొరకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారట. తలపండిన రాజకీయ ఉద్దండులు కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి చెక్ పెట్టేందుకే ఎమ్మెల్సీలను ఎరవేశారట. దీంట్లో భాగంగానే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు పాషం రామ్ రెడ్డికి జెడ్పీ చైర్మన్ పదవికి రూట్ క్లియర్ చేసేందుకు సిద్ధమయ్యారట. అందుకే సీనియర్ నేత జానారెడ్డి శిష్యుడు శంకర్ నాయక్ కు ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవికి అడ్డు తప్పుకున్నారట. ఇక జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవికి గండి పడినట్లేననే చర్చ జరుగుతోందట. మరోవైపు బీసీ వాదంతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఆశిస్తూ ఢిల్లీ స్థాయిలో పరివి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు అలయన్స్ లో సిపిఐ నేత నెల్లికంటి సత్యం యాదవ్ కు మరో ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారన్న టాక్ నడుస్తుందంట. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే సీటు ఆశించి తప్పుకున్న అద్దంకి దయాకర్ కు మరో ఎమ్మెల్సీగా ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసిందని కార్యకర్తలు అనుకుంటున్నారట. ఎస్సీ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే మందుల శామెల్ కు చెక్ పెట్టేందుకే అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో కోల్పోయిన పట్టు బిగించేందుకు, మండలిలో తమ వాదన బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్ కు అవకాశం కల్పించిందని మరో చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు నల్గొండ జిల్లాలోనే ఎక్కువ అవడం, ఎవరి దారిలో వారు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి పరిస్థితులు మారుతూ ఉండడంతో అధిష్టానం రాజక్రీడకు శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360.